బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కామారెడ్డిలో కురుస్తున్న భారీ వర్షాలకు పోచారం ప్రాజెక్ట్ వరద ఉధృతి పెరిగింది. దీంతో ప్రాజెక్ట్ దగ్గర డేంజర్ జోన్ ఉంది. వరద గేట్ల దగ్గర ప్రాజెక్టుకు గండి పడడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కామారెడ్డిలో కురుస్తున్న భారీ వర్షాలకు పోచారం ప్రాజెక్టు వరద ఉధృతి పెరుగుతోంది. దీంతో ప్రాజెక్టు దగ్గర డేంజర్ జోన్ ఉంది. వరద గేట్ల దగ్గర ప్రాజెక్టుకు గండి పడడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీపతి అందిస్తారు. శ్రీపతి, పోచారం ప్రాజెక్ట్ డేంజర్ జోన్ లో ఉన్నట్టు తెలుస్తోంది. అధికారులు ఏమంటున్నారు? అప్డేట్స్ ఏంటి శ్రీపతి? సుమిత్ర, పోచారం ప్రాజెక్ట్ లోకి భారీ వరద వచ్చి చేరుతుంది. ప్రస్తుతం 1,25,000 క్యూసెక్ల ఇన్ఫ్లో ఉంది. ఈ భారీ వరదను తట్టుకోలేని పరిస్థితుల్లోనే పోచారం ప్రాజెక్టుకు గండిపడ్డట్టు అధికారులు గుర్తించారు. అయితే ఇప్పటికే పోచారం ప్రాజెక్టు గేట్లన్నీ ఎత్తున్నాయి. అలాగే వరద కూడా ఓవర్ఫ్లో కిందికి పారుతోంది. ఇదంతా గత వారం 10 రోజులుగా పోచారం ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండి ఉంది. ఈ దశలోనే భారీ వరద ఒకటేసారి రావడంతో ప్రస్తుతం ఈ గండి ఏర్పడ్డట్లుగా తెలుస్తుంది. అయితే ఈ గండి ప్రస్తుతానికి వరద గేట్లకు పక్కనే ఉంది. ఆ పక్కనున్న కొద్ది ప్రాంతంలో మట్టి కొట్టుకుపోయి ఇది ఏర్పడింది. దీంతో ఆ వరద అంతా కూడా ఏదైతే మిగులు జలాలు వరద గేట్ల ద్వారా వెళ్లాల్సిన వరద అంతా కూడా ప్రస్తుతం గండి ద్వారా కిందికి వెళ్తోంది. అయితే కింది భాగంలో ఎక్కువగా ఈ వ్యవసాయ పంట పొలాలు, వ్యవసాయ పంట చేలున్నాయి. అయితే సమీపంలో గ్రామాలేమీ లేకపోవడం అనేది ప్రస్తుతానికైతే ప్రమాదకరంగా భావించడం లేదు. వ్యవసాయ పంట పొలాలు మాత్రం పూర్తిగా మునిగిపోయాయి. ఒకవేళ ఈ భారీ వరద ఇలాగే కొనసాగితే, రాత్రంతా గనక కొనసాగితే రేపు దీని పరిస్థితి తీవ్రంగా ఉండే అవకాశం ఉన్నట్లుగా మాత్రం భావిస్తున్నారు. ఈ గండి క్రమక్రమంగా పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. కట్టపై మట్టి కొట్టుకుపోతున్న క్రమంలో గండి పరిధి కూడా పెరిగిపోతే ఈ వరద ఒకేసారి కింది భాగంలోకి ప్రవేశించి ఇటు గ్రామాలను అలాగే దాని కింద వ్యవసాయ పంట పొలాలను కూడా తీవ్ర స్థాయిలో నష్టపరిచే పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ వదులుతున్న నీరు ప్రస్తుతం ఈ పోచారం ప్రాజెక్టు నుంచి వదిలే నీరంతా కూడా నిజాం సాగర్ ప్రాజెక్ట్ లో చేరుతుంది. ఈ గండిని కాపాడడానికి లేదా ఈ గండి నుంచి ప్రమాదాన్ని తప్పించడానికి పోచారం వరద గేట్లను కూడా పూర్తి స్థాయిలో ఎత్తి మిగులు జలాలను పూర్తిగా కిందికి ఎత్తేందుకు కూడా అధికారులు ఆలోచిస్తున్నారు. ఈ వరదను పూర్తి స్థాయిలో తగ్గించి ఆ పోచారం ప్రాజెక్ట్ లో నీటిని ఖాళీ చేస్తే ఈ గండి ప్రభావం అంతగా ఉండకపోవచ్చు అనేది ఒక అంచనాగా చెప్తున్నారు. అయితే ప్రస్తుతానికి చీకటి పడడం వల్ల అధికారులు కూడా ఆ ప్రాంతానికి వెళ్ళలేని పరిస్థితి ఉంది. ఈ నాగిరెడ్డిపేటకు వెళ్లే రోడ్లన్నీ కూడా బ్లాక్ అయి ఉన్నాయి. ఈ గ్రామంలో లింగంపేట వైపు నుంచి వెళ్ళడం అలాగే ఎల్లారెడ్డి నుంచి వెళ్లే ప్రాంతాల్లో కూడా మొత్తం రోడ్లన్నీ బ్లాక్ అయి కావడం వల్ల వాహనాల రాకపోకలు జరగడం లేదు. అలాగే వరద ఈ గ్రామాలు అలాగే వాగులు వంకల నుంచి వస్తున్న వరద అంతా రోడ్లపై ప్రవహిస్తుంది. దీనివల్ల రోడ్లలో డ్యామేజ్ జరిగి రోడ్లు కూడా కొట్టుకుపోయి బయట ప్రజలు అక్కడికి వెళ్ళలేని పరిస్థితి ఉంది. దీంతో ఆ పోచారం గ్రామ పరిధిలోని నాగిరెడ్డిపేట మండలంలోని కొంతమంది అధికారులు మాత్రం ప్రస్తుతం పోచారం డ్యాం వద్ద పరిస్థితిని పరిశీలిస్తున్నారు. అయితే ఇప్పటికిప్పుడు గండిని పూడ్చడం గానీ లేదా ఆ వరద తీవ్రతను గానీ తగ్గించే పరిస్థితి లేనట్టు మాత్రం తెలుస్తుంది. ఒకవేళ ఈ వరద క్రమక్రమంగా పెరిగితే మాత్రం కింది భాగంలో ఈ గ్రామాలు కావచ్చు, పంట పొలాలకు కావచ్చు ఒక భారీ స్థాయిలో నష్టం జరిగే పరిస్థితి మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. సుమిత్ర, రైట్, థ్యాంక్ యూ శ్రీపతి.